చెరువులో చేపలతో ఎప్పుడైనా ఫిష్ థెరపీ చేయించుకున్నారా మామ? హాయ్ మామ, ఈరోజు నేను ఎర్రని చెరువులో పెట్టి ఫిష్ థెరపీ అయితే చేయించుకుంటాను. ఎర్రనైతే చెరువులో పెట్టేశాను. చూడండి, చిన్న చిన్నవి మన చేతి దగ్గరికి అయితే వస్తాయి. అయిగోండి వస్తున్నాయి, కితకితలు పెడుతున్నాయి మాము. సిటీస్లో వందలు పే చేసి థెరపీ అయితే చేయించుకుంటారు. మా సైడ్ అవసరం లేదు మామ, ఒక ఎర్ర ఉంటే చాలు, థెరపీ ఎంతసేపు అయినా ఫ్రీగా చేయించుకోవచ్చు. కానీ పెద్ద పెద్దవి వస్తాయి మామ, చెడగొట్టేస్తుంటాయి. ఇదిగోండి ఎలా గుంజుతుందో మన చేతిలో ఎర్ర, పెద్ద చేప గుంజినట్టే గుంజుతుంది. అసలు మొత్తం మిగతా వాటిని కూడా చెడగొట్టేస్తుంది. దీనికి ఎంత ధైర్యమో చూడండి. అసలు ఓ పక్కన నేను థెరపీ చేయించుకుంటుంటే మా వాడికి పాన్ చేప పిల్లబడిందంట మామ. దీన్ని డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా వాడు చూసారు ఎంత జాగ్రత్తగా తీస్తున్నాడో చెప్పు కింద పెట్టి. ఎందుకంటే దీనిపైన రంపం బ్లేడ్ లాంటి పదునైన పళ్ళు ఉంటాయి మామ. పొరపాటున అది తగిలిందనుకో చేయి, ఖచ్చితంగా అయితే తెగిపోద్ది. ఇలాంటి పడినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి మామ. మా సైడ్ వీటిని ఎక్కువగా పాన్ చేప పిల్లలు అంటారు. మీ సైడ్ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.